ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు మురిసిపోతావు, బుద్ధులన్నీ చెప్పుతావు, బుజ్జగించుతావు, బుద్ధులెన్నో చెప్పుతావు, బుజ్జగించుతావు, మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా. అంత మంచి మనసు, అంత గొప్ప ప్రేమ ఉన్న తన బాబు గురించి వల్ల సతీష్ మనకి ఒక పుస్తకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనకు సతీష్ అందరికీ తెలిసిన వాడే, బంధువుగానో స్నేహితుగానో ఇంకా వేరు వేరు పరిచయాలుగా సతీష్ అందరికీ తెలిసిన వాడే, కానీ ఆయన జీవితం మనకు తెలిసింది కాదు. రామస్వామి గారు అఖిరాబాద్ కలిసి అందరూ నిజానికి కొడుకునో బిడ్డలో అంటారు దేశంలో లోకం లోపల, కానీ వాళ్ళిద్దరూ ఒక అక్షరాన్ని అన్నారు ఇవాళ. అది ఏమక్షరం అంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ దుఃఖపు ఎతపోతల్ని మాట్లాడుకునేటువంటి మాటల లోపల ఏ అక్షరాలు ఉంటాయో ఆ అక్షరం ఇవ్వాలి సతీష్. అందరు చెప్పారు నిజంగా ఆ బాబును ఆయన కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టే పుస్తకం అంతా మనం అక్కడ తీసుకెళ్ళినట్టే చెప్పి నిజమే. బాధంతా సతీష్ అయితే గాథ మాత్రం మన మొత్తం తెలంగాణ. ఈ గాథ మొత్తం తెలంగాణది. ఇక్కడ అందరూ బాపులు ఉన్నోళ్ళు ఉన్నారు, బాపులు అయిన వాళ్ళు ఉన్నారు. మనందరూ తెలుసు మన జీవితం ఎంత దుర్భరమైన జీవితంలోంచి వచ్చాడు సతీష్ అంటే. ఇది వల్ల చదువుతా ఉంటే ఒక సతీష్ కాదు వల్ల నేను నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. అంతకంటే దుర్భరమైన జీవితం నాది నిజానికి, అంతకంటే బాధమైన జీవితం నా ఒక్కదే కాదు. వల్ల ఇంకా చాలా మంది ఇద్దరు బోల వెంకటేశ్వరుడు ఎంత కష్టపడలేదు అంటే ఇవాళ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజన్న చెప్పినట్టుగా రాసినట్టుగా తెలంగాణ సమాజం అంతా కూడా ఇంత సంక్షోభాన్ని అనుభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక సూచన కూడా చేస్తారు రాజన్న. ఈ తెలంగాణ ఈ ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక స్థితికి కార్యకారకాలైనటువంటి ఏవైతున్నాయో ఆ వెలుగులోంచి వాటిని పట్టుకున్న వెలుగులోంచి ముందు సతీష్ యొక్క అక్షరం ముందుకు రావాలని ఆకాంక్షిస్తారు రాజన్న. అది గొప్ప విషయం నిజాన్ని. ఎంత వలపోతారు ఒక చోట చెప్తాడు, బాబుతో కలిసి కూర్చుండి ఆ మందు తాగే సన్నివేశంలో ఎంత సన్నంగా రాసుకున్నాడు నిజానికి. అమ్మ అంటుందంటే అదే ఇద్దరు తండ్రి కొడుకులా అయ్య కొడుకులా లేకుంటే బాబు అమ్మంటున్నా అంటే చూడండి ఒకసారి. ఒక ప్రజాస్వామిక దృక్పథం కానీ కొడుకు మీద ఉండేటువంటి అత్యంత ప్రేమ కానీ, అసలు తెలంగాణ తత్వం అంటేనే అది ప్రేమ గుణం. మనిషి లోపల ఎక్కడైనా ప్రేమ ఉంటుంది కావచ్చు, కానీ తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ సంబంధ బాంధవ్యాల లోపల కూడా ఆ ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంటుంది. దానికి ఏ బంధమైనా మనం మలయాళ సినిమా చూసామన్నా అందులో కూడా ఆ నేపథ్యం కూడా సతీష్ కొత్త రాష్ట్రాల నుంచి కూడా అది పెద్ద కథ నడిచింది. ఆ బలగ సినిమాలో చూపెట్టినంతా కూడాను సినిమా వచ్చిన తర్వాత బయట ప్రజలందరూ కూడాను ఒక బాధ కాదు అలా నిలబెట్టుకుని సినిమా చూసారు. ఇవాళ ఆ సినిమాకు ఈ పుస్తకానికి పెద్ద తేడా ఏం లేదు. అంతకంటే గొప్పగా నిజం చెప్పాలంటే బాబుకు సతీష్ ఉన్నటువంటి అనుబంధాన్ని మొత్తాన్ని చూపెట్టాడు. ఏంటది? ఇవాళ ఈ సమాజం అంతా ఇట్లా ఉందంటే అక్షరమే కనుక సతీష్కి అందకుంటే, రామస్వామి తర్వాత తరంగా వచ్చినటువంటి సతీష్కి అక్షరమే అందకుంటే కనుక ఒకవేళ ఇవాళ సతీష్ ఇక్కడ ఉండేవాడు కాదు ఈ స్థితిలో. ఆయనకి ఎంతో మంది కుటుంబం ఉంది కావచ్చు, కానీ ఇవాళ ఇంకా పెద్ద కుటుంబాలు ఇక్కడ మనం చూసాం సతీష్. అంతకంటే పెద్ద కుటుంబాన్ని ఇవాళ ఆ కుటుంబంలో సభ్యుడు సతీష్. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బాబు అందించినటువంటి స్ఫూర్తి. అందరూ చెప్పారు. ఏం చెప్పాడు బాబు? అందరితో మంచిగా ఉండాలిరా, ఎవరికి మన అన్యాయం చేసి తప్పు చేసి అందరూ వక్తలు మాట్లాడారు నిజాన్ని. ఇవాళ తెలంగాణ బాబు అనే వ్యక్తి అదే కోరుకుంటాడు. కానీ ఇవాళ కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని నా బతికి ఇట్లుంది అనుకునే స్థితిలోంచి ఇవాళ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి సతీష్ తన దృక్పథాన్ని మార్చుకొని మళ్ళీ రాజన్న చెప్పినట్టుగా ఈ సమాజ ఈ స్వరూపానికి కారణమేందని వెతుకునే స్థితిని కూడా అందిపుచ్చుకోవాలి సతీష్ వాళ్ళ. కాబట్టి వాళ్ళ మిత్రులారా నిజంగా
బాబు అనుకోతే ఎదిగిండు కొంచెం స్థితికి వచ్చింది కాబట్టి ఆటలు పోయొచ్చు, మందులు పెట్టచ్చు, దావతులు చేయొచ్చు, మందులందరికీ ధూమ్ధామ్ చేయొచ్చు. కానీ వీళ్ళు సత్యం చేసింది అది కాదు. అది ఉంటే భోజనాలు మనకు అందరూ కడుపున ప్రేమ పెట్టుకుని కావచ్చు. కానీ ఇవాళ తన జీవితానికి సంబంధించి ఒక మిత్రుడు చెప్పాడు, రేపటి తరానికి ఇవాళ మా బతికి ఎట్లా ఉండే, నువ్వు ఎట్లా బతికినాం, ఆ చీకటిలోంచి వెలుగులోకి ఎట్లా వచ్చినా అన్న తన క్రమాన్ని మొత్తాన్ని, దాన్ని తన దారిని మొత్తాన్ని కూడా ఇవాళ ఇంకో రాబోయే తరానికి కొత్త దారిగా చూపెట్టున్నాడు సతీష్. అది ఈ పుస్తకం యొక్క గొప్పతనం. మన వెంకటకృష్ణ చెప్పినట్టుగా అది కరీంనగర్లో, హైదరాబాద్లో ఖచ్చితంగా ఈ పుస్తకం సమీక్ష పెట్టుకోవాలి, దీని గురించి మాట్లాడాలి, యూనివర్సిటీ పిల్లల దాకా కూడా ఈ పుస్తకం వెళ్ళాలి. నా కోరిక ఏంటంటే ఇవాళ అనేక ఈ టీవీలలో, సెల్ ఫోన్లలో విపరీతంగా తమ ఆ ఉనికిని పూర్తి పక్కదారి పట్టించుకుంటాడు. ఈ తరానికి ఇవాళ బాబు అంటే ఏంటి, కొడుకు అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, ఆ బంధం ఏంటి, కుటుంబం ఏంటి అని తెలియాలంటే ఈ పుస్తకం ఖచ్చితంగా కాలేజీలకు, యూనివర్సిటీలో కూడా చేరాలి. ఆ పని చేయాలి. ఎట్లా చేసి మొత్తంగా ప్రభుత్వం ద్వారా జరుగుతుందా, ఇంకెట్లా వ్యక్తిగతంగా చేస్తావా, నీకున్న వెసులుబాటు ఏందో కానీ మొత్తానికి ప్రతి విద్యార్థి చేతిలోకి వెళ్ళాలి. ఇది ప్రతి చోట ఒక చర్చ జరగాలి. దీని మీద ప్రతి చోట ఇదేదో తెలంగాణ యొక్క జీవితంలో కొడుకు బిడ్డ, తండ్రి కొడుకు, అమ్మ తల్లి కొడుకు బిడ్డ, వీళ్ళందరి మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎంత ప్రేమపూర్వకంగా ఉంటాయన్నది ఖచ్చితంగా ఇది చదివిన తర్వాత అందరిలో ఇతరులో ఒక మార్పు వస్తుంది. ఇంత గొప్ప పుస్తకాలు చేశారు. అంతకుముందు చాలాసార్లు వచ్చిన పూల మనం ఇక్కడే మన పిల్లలు పనిచేసేవాడిని సతీష్ వస్తున్నారు, అదే వస్తున్నాను అన్న ప్రతిసారి కలవలేకపోయింది. కానీ ఇవాళ దుఃఖం ఏంటంటే బాబు పోయిన సందర్భంలో కలవడం ఒక రకంగా బాధ. అప్పుడు కలవలేకపోయినా కానీ ఇందాక గోపాల్ చెప్పినట్టు మరి విమానం ఎక్కియాల కోరిక ఎక్కున్నా కూడాను ఆయన ఎక్కియలేకపోయాడు. కానీ ఆయన అస్థికలు తీసుకుపోతూ ఆ అస్థికలు విమానం ఎక్కినప్పుడు పడ్డ బాధ ఏంటో మనం నిజానికి మామూలుగా ఒక మాటలో చెప్పలేదు. ఆ బాధ అంతా తమ్ముడి ఆ గుండెల్లో దుఃఖంగా ఇదంతా ఈ పుస్తకంలో వచ్చింది. కాబట్టి ముందు ఈ పుస్తకం ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. సతీష్ కూడా ఇదే తెలంగాణ జీవన్ భాషలో నీదైనటువంటి గొప్ప గొప్ప ఆసక్తి చెప్పాలి. అది ఇంకా రచనలు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.